దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. ఈ దఫా ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బుల ప్రవాహం జరిపి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుంది. వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. భారీగా నగదు, మద్యాన్ని తరలించేందుకు అవకాశాలున్నాయనే చర్చలు జరుగుతున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చి 3 రోజులు అవుతున్నా చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. నెల్లూరులో ముంబై హైవే వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరోవైపు 2 ప్రధాన పార్టీలు వైసీపీ మొత్తం కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కూడా అభ్యర్థులను కేటాయించింది. మరోవైపు టీడీపీ కూడా ఒక సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధికార పార్టీ పెద్ద ఎత్తున నగదు ప్రవాహం చేయాలని చెప్పి ఒక దీనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ వచ్చి 3 రోజులు అవుతున్నా కూడా కనీసం ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. దాదాపు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 100 వరకు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కోడ్ అమల్లోకి వచ్చి 3 రోజులు అవుతుంది, కానీ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున నగదంతా కూడా ఎక్కడికక్కడ గ్రామాలకి చేరిపోతుంది. అధికార పార్టీ ఈసారి కుట్రల్లో భాగంగా ఎక్కువగా నగదు పంపిణీ చేయాలి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఓటుకి ఈ లెక్కన పంపిణీ చేయాలి. ఒక ఓటుకు వచ్చి 2000 వరకు, అలాగే ఫ్యామిలీ అయితే 15,000, 20,000 వరకు వాళ్ళ ఇంట్లో ఉండే ఓట్లను బట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్లుగా చర్చలు సాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో కేవలం కేంద్ర బలగాలు వచ్చాయి. వాళ్ళతో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల నగరంతో పాటు కొన్ని పట్టణాల్లో కవాతులు నిర్వహించారు. అంతకు మించి ఎక్కడా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఈ నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున నగదు ప్రవాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార పార్టీ ఏదో ఒక విధంగా అధికారం చేజిక్కించుకోవాలి, ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో నగదు, మద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మరోవైపు ఐపీఎల్ బెట్టింగ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. దాంతోపాటు పొలిటికల్ బెట్టింగ్లు కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తుందని బెట్టింగ్లు ఇప్పుడు మొదలయ్యాయి. క్యాండిడేట్లు వారీగా, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థుల వారీగా వాళ్ళకు వచ్చే మెజార్టీల పైన కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతాయని అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈసారి ఎన్నికల్లో దాదాపు 1000 కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇన్ని పరిణామాలు మొత్తం మీద గందరగోళంగా ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు కనీసం తనిఖీలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎక్కువగా చెన్నై నుంచి డబ్బు రవాణా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జగన్ ప్రభుత్వం వరుసగా 3 రోజుల పాటు చెక్ పోస్టులన్నీ కూడా అనధికారికంగా ఎవరు ఏ వాహనాన్ని తనిఖీ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఆ సమయంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఏ వాహనాన్ని తనిఖీ చేయొద్దన్నారు. ఆ సమయంలో ఎన్ని వాహనాల్లో ఏమేం తరలిపోయినాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెన్నై నుంచి నెల్లూరు జిల్లాకి డబ్బు రవాణా చాలా తేలిగ్గా చేసే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఇటీవల కాలంలో వాణిజ్య పనుల శాఖ అంటే బార్డర్లో ఉండేటటువంటి తర దగ్గర, భీములవారిపాలెం దగ్గర ఉండే చెక్ పోస్టుల్లో అన్నీ కూడా మూత వేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చి వాణిజ్య పన్నుల శాఖ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ని మూత వేశారు. మరోవైపు రవాణా శాఖ కూడా సంబంధించి ఉమ్మడి తనిఖీ కేంద్రాల్లో ఉండే ఆ రవాణా శాఖ విభాగాలకు సంబంధించినటువంటి చెక్ పోస్టులను కూడా మూత వేయడం జరిగింది. సో ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి డబ్బు తీసుకొచ్చే పరిస్థితులు ఈజీగా అనుకూలంగా ఉన్నాయి. ఎవరైతే ఈ నగదుని విచ్చలవిడిగా పంపిణీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తేలిగ్గా రవాణా చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి గత ఎన్నికల సమయంలో అయితే కోట్ల రూపాయలు పట్టుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ కొన్ని వాహనాల్లో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు. తర్వాత గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇంకా విచ్చలవిడిగా ఈ డబ్బు ప్రవాహం, డబ్బు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ప్రజాస్వామ్యం అంటే అభ్యర్థులను బట్టి వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి. అధికార పార్టీ అయితే ఇప్పటికే క్రికెట్ కిట్లు, చీరలు ఇలాంటివి పంపిణీ చేపట్టింది. ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా యువకులకి క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు, చీరలు పంపిణీ చేశారు. మరొక ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్నికలు కోడ్ రాకముందే ఇంత పెద్ద ఎత్తున పంపిణీలు జరిగితే వాలంటీర్లకి నగదు, మహిళలకి, పొదుపు మహిళలకి వీళ్ళందరికీ కూడా చీరలు, పట్టు చీరలు,
నగదు పంచిపెట్టినటువంటి పరిస్థితి. కోడ్ రాకముందే ఈ విధంగా ఉంటే కోడ్ ఇప్పుడు ఎన్నికల సమీపం వచ్చే కొద్దీ ఇంకా పెద్ద ఎత్తున అధికార పార్టీ ఈ ఓటర్లను అందరూ కూడా పొలవ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారుల్లో మాత్రం అంత స్పీడ్ కనిపించడం లేదు. కోడ్ వచ్చి దాదాపు 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా జిల్లాలో ఒక్క చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజకీయ మహేష్ బాబు,